Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 days AWS course and my name is Nagireddy. So మనం ఆల్రెడీ డే 13 కంప్లీట్ చేసుకున్నాం అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 14. సో డే 13లో మనం చూస్తే మేజర్గా ఫైండ్ కమాండ్ గురించి మాట్లాడడం. సో ఫైండ్ కమాండ్ ఎందుకు, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాని రియల్ టైం యూజ్ కేసెస్ ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేసాం. అలాగే ఫైండ్లో ఆల్మోస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కవర్ చేశాను, ఇంకా కొన్ని మీరు ఓన్గా కూడా ట్రై చేయమని చెప్పాను. సో ప్లీజ్ ట్రై దెమ్. అండ్ నౌ వీ విల్ టాక్ అబౌట్ డే 14. సో బిఫోర్ దాట్, సో ఎవరైతే రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవుతున్నారో సో వాళ్ళైతే ప్రాక్టీస్ అయితే పక్కా చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి సబ్జెక్ట్ గుర్తుంటుంది. సో ప్రాక్టీస్ చేస్తేనే మనం ఏదైనా రేపొద్దున కంపెనీస్లోకి వెళ్ళి వర్క్ చేయగలుగుతాం. సో చూసి వదిలేయడం వల్ల మనకు వచ్చేదైతే నథింగ్. ఈరోజు చూస్తాం గుర్తుంటుంది, కానీ ఆఫ్టర్ 2 days ఖచ్చితంగా మర్చిపోతాం. సో ప్రాక్టీసే ఒకే ఒక సొల్యూషన్ మనకి. నౌ ఇంకా మన ఛానల్ని ఎవరైతే వీడియోస్ ఫాలో అవుతున్నారో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే సో ప్లీజ్ సపోర్ట్ మీ బై లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. Now we will move to the day 14. Now we will talk about VA command. So this is very important. Okay, so VA means visual editor. సో ఇది బేసికల్గా ఫైల్స్ తోటి డీల్ చేస్తుంది. ఓకే, సో ఫైల్స్ తోటి డీల్ చేయడం అంటే ఆల్రెడీ మనకు 2 కమాండ్స్ గుర్తు రావాలి. అవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అవి ఏంటయ్యా అంటే టచ్ అండ్ దెన్ క్యాట్. చూడండి, టచ్ క్యాట్ ద్వారా మనం ఫైల్స్ క్రియేట్ చేసాం. అలాగే క్యాట్ ద్వారా కొంత డేటాని యాడ్ చేయటం. ఓకే, ఉన్న ఫైల్కి లేదంటే కొత్త ఫైల్లో సో డేటాని చూడటం. సో ఇవన్నీ కూడా మనం క్యాట్ ద్వారా చేస్తాం. బట్ స్టిల్ మనం విఐ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు అని అంటే ఒకసారి రిఫర్ చేస్తే టచ్ ద్వారా మనం ఓన్లీ ఎంటీ ఫైల్స్ మాత్రమే క్రియేట్ చేయగలం. మనకు ఆల్రెడీ తెలుసు ఎంటీ ఫైల్స్ అది ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ కూడా కావాలంటే క్రియేట్ చేయొచ్చు. ఎట్ ఏ టైం సింగిల్ క్రియేట్ చేయొచ్చు, ఆ నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయాలని క్రియేట్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఎంటీ ఫైల్స్. క్యాట్లో మనకి ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, అలాగే ఫైల్స్ క్రియేట్ చేసేటప్పుడు డేటాను యాడ్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ ఫైల్లో డేటా ఉంది, ఇంకొంచెం డేటాను కూడా యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. ఓకే, సో అసలుగా మనం ఇది ఎంటీ ఫైలా నాన్ ఎంటీ ఫైలా డిటర్మైన్ చేయాలన్నా విత్ క్యాట్ తోటి డిటర్మైన్ చేయొచ్చు. జనరల్గా నేను ఎంటీ ఫైల్ అని ఎలా డిటర్మైన్ చేయగలను? క్యాట్ ద్వారా ఆ ఫైల్ డేటా చెక్ చేసి ఎస్ అది ఎంటీ అది నాన్ ఎంటీ మనం చెక్ చేయగలం. సో క్యాట్లో మనం డేటాను యాడ్ చేయగలుగుతున్నాం. అలాగే కొత్త ఫైళ్ళు ఆల్రెడీ ఉన్న ఫైళ్ళు కూడా యాడ్ చేస్తున్నాం కదా. మళ్ళీ విఐ ఎందుకు అని అంటే మీరు ఒక్కసారి క్యాట్లోకి వెళ్తే లెట్స్ సే దిస్ ఈజ్ మై ఫైల్. ఈ ఫైల్లో నేను ఆల్రెడీ ఒక 4 lines యాడ్ చేశాను. సపోజ్ లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4. సో ఈ ఫైల్ వచ్చేసి సపోజ్ abc.txt. ఇప్పుడు ఇదే ఫైల్లో నేను మళ్ళీ కొంచెం డేటాను యాడ్ చేయాలనుకుంటున్నాను విత్ క్యాట్. అప్పుడు ఏం జరిగింది? ఎండ్ ఆఫ్ ది డే నేను యాడ్ చేసే లైన్ అది 5th లైన్ కానీ అది 6th లైన్ కానీ యాడ్ అవుతాయి. అలా కాకుండా నేను 1 తర్వాత ఇక్కడ యాడ్ చేయాలి, సో ఇది 2nd అవ్వాలి, ఇవి 3rd అవ్వాలి. ఎక్కడ కావాలి అంటే అక్కడ నువ్వు డేటాని యాడ్ చేయాలి అంటే నో పాసిబిలిటీ. అంటే ఎడిట్ ఆప్షన్ అనేది మనకి క్యాట్ కమాండ్లో లేదు. ఓన్లీ డైనమికల్గా నువ్వు ఇంకా ఏదైనా డేటాను యాడ్ చేయాలంటే కింద యాడ్ చేసుకుంటూ పోవటమే. ఈవెన్ యూ కెనాట్ ఎడిట్, యూ కెనాట్ డిలీట్ ఎనీ లైన్, ఎనీ వర్డ్, ఎనీ క్యారెక్టర్ విత్ క్యాట్ కమాండ్. ఆ ఫంక్షనాలిటీ అనేది మన క్యాట్లో లేదు. సో అవన్నీ ఓవర్కమ్ చేయడానికే మనకి విఐ. సో ఇప్పుడు విఐలో మనం ఏం చేయొచ్చు అంటే టచ్లో ఏమైతే చేసామో క్యాట్లో ఏమైతే చేసామో ఆర్ట్తో పాటు ఎడిట్ చేయగలం. మనం ఏదైనా ఫైల్ని ఎడిట్ చేయాలన్నా, ఏదైనా వర్డ్స్ రీప్లేస్ చేయాలన్నా, ఏదైనా లైన్స్ రీప్లేస్ చేయాలన్నా ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్. చూడండి ఇక్కడ, సో నేను ఎంటీ ఫైల్ క్రియేట్ చేయగలను, అలాగే ఫైల్ విత్ డేటా క్రియేట్ చేయగలను. ఓకే, అలాగే ఫైల్లో ఉన్న డేటా, ఓకే, సో డేటాను మాడిఫై చేయగలను,
కిందది పైకి, పైది కిందకి, పర్టికులర్ వర్డ్, పర్టికులర్ లైన్. అండ్ ఏదైనా ఒక వర్డ్ రీప్లేస్ చేయగలను. సపోజ్ మనకి 1000 లైన్స్ ఉన్నాయి. సో 1000 లైన్స్లో సపోజ్ సమ్ నాగి అనే వర్డ్ ఉంది. సమ్ ఒక 50 లైన్స్లో. ఆ 50 లైన్స్లో నేను ఒక్కొక్కసారి మాన్యువల్ కాకుండా ఎట్ ఏ టైం సింపుల్గా వీటెక్ అని రీప్లేస్ చేయాలి. ఇలా చాలా ఆపరేషన్స్ అన్నీ కూడా మనం విఐ తోటి పెర్ఫామ్ చేయొచ్చు. సో నౌ మనం విఐ తోటి ఒక చిన్న ఫైల్ క్రియేట్ చేయడం ట్రై చేద్దాం. ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఎంటీ ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం విఐ తోటి ఫైల్ క్రియేట్ చేసే ముందు మనకి విఐలో మొత్తంగా 3 మోడ్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 3 మోడ్స్. మనం ఫైల్ క్రియేట్ చేయాలన్నా, లేదంటే ఫైల్ ఎడిట్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా మనకి ఈ 3 మోడ్స్ అయితే తెలిసి ఉండాలి. ఏంటి ఇవి ఆ 3 మోడ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మోడ్ తీసుకుంటే దాన్ని కొంతమంది నార్మల్ మోడ్ అంటారు, దానిని కొంతమంది కమాండ్ మోడ్ అంటారు. ఓకే, కొంతమంది కమాండ్ మోడ్ అంటారు. అండ్ సెకండ్ మోడ్ వచ్చేసి సో ఇన్సర్ట్ మోడ్ అంటారు. అలాగే థర్డ్ మోడ్ వచ్చేసి దానిని మనం కమాండ్ లైన్, కొంతమంది కమాండ్ లైన్ అంటారు, కమాండ్ లైన్ మోడ్ అంటారు, కొంతమంది కోలన్ మోడ్ అని కూడా అంటారు. సో ఈ 3 modes important. If you want to create a file, if you want to modify any file, so these 3 modes are very important. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మోడ్ గురించి మాట్లాడుకుందాం, ఆర్ కమాండ్ మోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనం కొన్ని షార్ట్ కట్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, షార్ట్ కట్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు. ఓవరాల్గా హై లెవెల్లో చెప్పాలి అంటే షార్ట్ కట్స్ మనం చూద్దాం ప్రాక్టికల్గా. దాని తర్వాత ఇన్సర్ట్. సో మన ఫైల్లో డేటాని యాడ్ చేయాలన్నా, లేకపోతే రిమూవ్ చేయాలన్నా, లేదంటే సంథింగ్ రీప్లేస్ చేయాలన్నా అదంతా కూడా మనం ఇన్సర్ట్ మోడ్లో చేయగలుగుతాం. దాని తర్వాత కమాండ్ మోడ్ ఆర్ కోలమ్ మోడ్లో ఏంటంటే లైక్ ఫైల్ని లైక్ సేవ్ చేయటం ఆర్ రిజెక్ట్ చేయటం. ఓకే, ఇలాంటివి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం కోలన్ మోడ్లో కానీ కమాండ్ మోడ్లో కానీ చేస్తాం మనం. సో ఇది ఫస్ట్ మనం షార్ట్ కట్ గురించి మాట్లాడదాం. ఇక చూడండి, మనకు డిఫాల్ట్ మోడ్ ఏంటయ్యా? ఫర్ ఎగ్జాంపుల్ నేను విఐ సంథింగ్ కాల్డ్ test1 అని ఇచ్చాను అనుకోండి. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఎప్పుడైతే మనం ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఆర్ ఉన్న ఫైల్ని మనం విఐ ద్వారా ఓపెన్ చేస్తున్నా మనం డిఫాల్ట్గా ఎంటర్ అయ్యేది నార్మల్ మోడ్. సో దీనిని మనం డిఫాల్ట్ మోడ్ అని కూడా అంటాం. సో కొంతమంది ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫాల్ట్ మోడ్ ఇన్ విఐ కమాండ్ అని. ఓకే, సింపుల్, ఎదర్ కమాండ్ మోడ్ ఆర్ నార్మల్ మోడ్ అని చెప్పేసుకోవచ్చు. సో మనం ఈ షార్ట్ కట్స్ అనేది ఎలా ఉపయోగపడితే ఒకసారి చూద్దాం. మనం విండోస్తో ఒకసారి కంపేర్ చేస్తే, విండోస్లో నేను ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ రెజ్యూమే. ఇక చూడండి, మనకి ఇక్కడ నాకు స్టార్టింగ్లో నా కర్సర్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క లైన్ నేను కిందకి రావాలి. కంప్లీట్గా నా పేజ్ 3 pages ఉన్నా 4 pages ఉన్నా మొత్తం కిందకి రావాలి. కిందకి రావాలంటే మీకు తెలిసింది ఏంటి, అప్ యారో ఆర్ డౌన్ యారో ఇలాంటివి మనం యూస్ చేస్తాం. సో నేను డౌన్ యారో కొట్టుకుంటే ఇలా రావాలి. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఏదైనా మనకు షార్ట్ కట్ ఉందా అంటే మీరు మీ కీప్యాడ్లో చెక్ చేస్తే పేజ్ డౌన్, పేజ్ అప్. చూడండి, నేను పేజ్ డౌన్ ఇచ్చేస్తున్నా, డైరెక్ట్గా చాలా లైన్స్ కిందకు వచ్చేస్తుంది. అలాగే పేజ్ డౌన్, పేజ్ డౌన్, పేజ్ డౌన్, పేజ్ డౌన్, పేజ్ డౌన్, పేజ్ డౌన్. సో ఇలా డైరెక్ట్గా షార్ట్ కట్ లైన్ బై లైన్ రాకుండా సో కపుల్ ఆఫ్ లైన్స్ ఒకేసారి మనం జంప్ అవ్వకుండా వచ్చాం. అంటే మన విండోస్లో ఇలా ఎలా అయితే షార్ట్ కట్స్ పెర్ఫామ్ చేస్తున్నామో మనం లైనక్స్లో విఐ కమాండ్ ద్వారా ఒక పర్టికులర్ డాక్యుమెంట్లో కూడా ఇలాంటి షార్ట్ కట్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఆ షార్ట్ కట్స్ ఎక్కడ పెర్ఫామ్ చేయగలము అంటే కమాండ్ మోడ్లో కానీ నార్మల్ మోడ్లో కానీ. సో అవి కూడా చూద్దాం, ఎలా మనం కమాండ్ మోడ్లో షార్ట్ కట్స్ పెర్ఫామ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఒక సింపుల్ ఫైల్ క్రియేట్ చేద్దాం విఐ కమాండ్ ద్వారా ఇన్ లైనక్స్. నేను ఆల్రెడీ నా లైనక్స్ టైంలోకి అయితే లాగిన్ అయ్యాను. ఎస్, ఇక చూడండి, ఆల్రెడీ నాకు ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, దట్స్ ఓకే. సో నౌ విఐ సింపుల్, ఆఫ్టర్ దట్ యువర్ ఫైల్ నేమ్.
నా ఫైల్ నేమ్ వచ్చేసి సపోజ్ ఐఎమ్ గివింగ్ ansible.txt. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా డిఫాల్ట్ మోడ్లో ఉన్నాం. డిఫాల్ట్ మోడ్ ఏంటి? కమాండ్ మోడ్ ఆర్ నార్మల్ మోడ్. ఇక్కడ పేరు కనపడుతుంది మన ఫైల్ నేమ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటా రాయాలి అంటే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇన్సర్ట్ మోడ్లోకి ఎలా వెళ్ళగలం అని అంటే, సో ఇన్సర్ట్ మోడ్లోకి మనం ఐ ప్రెస్ చేస్తే సో దాట్ వీ కెన్ గో ఇన్ టు ద ఇన్సర్ట్ మోడ్. చూడండి, నేను ఎప్పుడైతే ఐ ప్రెస్ చేస్తానో కింద యాన్సిబుల్ పోయి మనకి ఇన్సర్ట్ అని కనబడుతుంది. సో క్లిక్ ఆన్ ఐ, చూడండి వి గాట్ ఇన్సర్ట్. ఇప్పుడు ನಾವು ఏదో ఒక డేటా యాడ్ చేసుకోవచ్చు. హలో, సంథింగ్ కాల్ హౌ ఆర్ యూ, వాట్ ఎవర్ డేటా, how do you do, welcome, some data we can write. Yes, enough, I am done with the data. Now we want to save it. మనం ఈ ఫైల్ని సేవ్ చేయాలి. సో మనకు తెలిసినట్టుగా ఫైల్ని సేవ్ చేయాలి అంటే ఓకే, మనం కోలన్ మోడ్కి కానీ కమాండ్ లైన్ మోడ్కి కానీ పోవాలి. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా వెళ్ళాం. ఫస్ట్ మనం నార్మల్ మోడ్కి వెళ్ళి, ఇప్పుడు మనం ఇన్సర్ట్ మోడ్లో ఉన్నాం. మనం ఇన్సర్ట్ మోడ్లో ఉన్నాం. ఇన్సర్ట్ మోడ్ నుంచి నార్మల్ మోడ్కి వెళ్ళి నార్మల్ మోడ్ దగ్గర మనం కోలన్ ఇచ్చేస్తే సో దాట్ మనం కోలన్కి వచ్చేసినట్టే, కోలన్ మోడ్కి వచ్చేసినట్టే. సో ఇప్పుడు నార్మల్ మోడ్కి ఎలా వెళ్ళాలి అంటే సింపుల్, మనం ఎస్కేప్ అని ప్రెస్ చేస్తే సో దట్ మనం నార్మల్ మోడ్కి వెళ్ళిపోతాం. అప్పుడు నువ్వు కోలన్ ఇచ్చేసి నువ్వు ఫైల్ని సేవ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఫైల్ సేవ్ చేయడానికి మనకు రెండు థింగ్స్ ఉన్నాయి. ఒకటి డబ్ల్యూ అంటే ఆర్ ఎక్స్ అంటే, ఈ రెండు కూడా సేవింగ్ పర్పస్ కోసమే. ఓకే, సేవింగ్ పర్పస్ కోసమే. సో నాకు సేవ్ చేయొద్దు, నాకు డేటాని ఆర్ ఫైల్ని సేవ్ చేయొద్దు అంటే మనం క్యూతో వెళ్ళచ్చు. క్విట్. ఓకే, క్విట్ ద ఫైల్ వితౌట్ సేవింగ్. సో నేను WQ రెండు ఇస్తాను. అంటే ఏంటి? ఫైల్ని సేవ్ చేసి ఫైల్ని క్లోజ్ చేయి. ఒకవేళ మనం ఓన్లీ ఒక W ఒకటే ఇచ్చాము, ఫైల్ సేవ్ అవుతుంది కానీ ఫైల్ క్లోజ్ అవ్వదు. లేదు నాకు రెండు జరగాలి అంటే ఖచ్చితంగా మనం WQ అని ఇవ్వాల్సిందే. సో ట్రై చేద్దాం. చూడండి, ఎస్కేప్ ఇస్తాను, నేను నార్మల్ మోడ్కి వెళ్తాను, దెన్ కోలన్ ఇచ్చేస్తే కోలన్ మోడ్కి వచ్చేసినట్టు, దెన్ ఐ కెన్ గివ్ WQ. నౌ కమ్ టు హియర్, ఎస్కేప్. ఎప్పుడైతే ఎస్కేప్ ఇచ్చానో కింద ఇన్సర్ట్ అనే వర్డ్ మిస్ అయిపోయింది. నౌ కోలన్, నౌ WQ. ఫైల్ సేవ్, ఫైల్ ఈజ్ క్రియేటెడ్ ansible.txt. ఎస్, అలాగే లెట్ మీ ఓపెన్ అగైన్. సో VI ansible.txt. చూడు, ఇప్పుడు మనం డేటా మళ్ళీ యాడ్ చేయాలనుకుంటున్నాం. క్యాట్ లాగా కింద యాడ్ చేయాలా? లేదు, నువ్వు ఎక్కడైనా యాడ్ చేసుకో, పైకి వెళ్ళిపో. సో వెల్కమ్ టు వి టెక్నాలజీస్, వాట్ ఎవర్, నువ్వు ఎక్కడ కావాలి అంటే అక్కడ నువ్వు డేటాని యాడ్ చేసుకోవచ్చు. సో పర్టికులర్గా క్యాట్ లాగా నువ్వు డైనమిక్గా కింద యాడ్ చేయాలంటే నాట్ రిక్వైర్డ్. యూ కెన్ డిలీట్, ఏదైనా లైన్ డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయొచ్చు, ఆ ప్లేస్లో ఇంకొక లైన్ రాయొచ్చు, వాట్ ఎవర్. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. సేవ్ చేయాలి అంటే సింపుల్, నార్మల్ మోడ్కి వెళ్ళి మనం దెన్ కోలన్ మోడ్కి వచ్చి ఫైల్ సేవ్ చేసుకోవచ్చు. తెలుసు కదా నార్మల్ మోడ్కి ఎలా వెళ్తాం? ఎస్కేప్, దెన్ కోలన్. సో నేను W ఇస్తే సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను సేవ్ అవ్వద్దు అనుకుంటున్నాను, రిజెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. నేను ఏదైతే కొత్తగా లైన్ రాశానో వెల్కమ్ టు బీటెక్, అది సేవ్ అవ్వద్దు అని అనుకుంటున్నాను. అప్పుడు నేను Q ఇచ్చేస్తాను. సో మనం Q ఫ్యాక్టోరియల్ ఫోర్స్ఫుల్గా ఫైల్ క్లోజ్ చేయాలి. సీ హియర్, మనకి ఫైల్ క్లోజ్ అయిపోయింది. నా అగైన్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఓపెన్ ఇట్. VI, చూడు మనం రాసిన కొత్త లైన్ వెల్కమ్ టు వి టెక్నాలజీస్ అనేది ఇక్కడ సేవ్ అవ్వలేదు. ఇంతే, చాలా సింపుల్. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కొంచెం లైక్ VI ద్వారా స్టార్టింగ్ కాబట్టి మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కానీ కోలన్ మోడ్ అంటే ఏంటి, ఇన్సర్ట్ మోడ్ అంటే ఏంటి, ఓకే, అలాగే కమాండ్ మోడ్ అంటే ఏంటి, ఆ మోడ్స్ గుర్తుండి మనం చిన్నగా గుర్తుపెట్టుకుంటే ఇది పెద్ద కాంప్లెక్స్ అయితే ఏం కాదు. ఇంకా మనం కొన్ని చూద్దాం. సో కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి.
ఇప్పటివరకు మనకి షార్ట్ కట్ అనేది చూడలేదు. సో ఇప్పుడు చూద్దాం. షార్ట్ కట్స్ పెర్ఫామ్ చేయడానికి ఏదైనా ఒక ఫైల్‌లో ఎక్కువ డేటా ఉంటే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు vtech.txtలో చాలా డేటా ఉంది. చాలా ఎక్కువ డేటా ఉంది. సో మనం దాంట్లో పెర్ఫామ్ చేస్తే చాలా ఈజీగా అర్థమైంది. సపోజ్ vtech చూడండి, కొత్త ఫైల్ అయినా ఆర్ ఆల్రెడీ ఉన్న ఫైల్ అయినా సరే మనం VI ద్వారా ఫైల్ ఓపెన్ చేస్తున్నామంటే మనం డిఫాల్ట్ మోడ్లోకి వెళ్తాం. అది కమాండ్ మోడ్ ఆర్ నార్మల్ మోడ్. నేను ఇప్పుడు ఫైల్లోకి వచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సరీ ఫస్ట్ లైన్ ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు నా కర్సరీ డైరెక్ట్గా లాస్ట్ లైన్కి వెళ్ళాలి. ఓకే, సో దానికోసం మీరు ఈ అప్ యారో, సైడ్ యారో, వాట్ ఎవర్, అప్ యారో, డౌన్ యారో, లేదా సైడ్కి వెళ్ళాలంటే ఈ సైడ్ యారోస్ వాడచ్చు. కానీ ఇలా సైడ్కి జరగాలన్నా లేదంటే ఇలా అప్ అండ్ డౌన్ జరగాలన్నా VI కమాండ్ వాడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. సో అప్ యారో, డౌన్ యారో వాడుకోవచ్చు, ఆర్ కీస్ కూడా వాడుకోవచ్చు. సో ఆ కీస్ ఏమి ఇచ్చాడు అంటే చూడండి, మనకి మేజర్గా క్యాపిటల్ K. సో ఇదేంటంటే మన కర్సర్ అప్ అవ్వడానికి కర్సరీ అప్, లేదు క్యాపిటల్ J, ఇదేంటంటే కర్సరీ డౌన్, అలాగే క్యాపిటల్ H. సో ఇవేంటంటే లెఫ్ట్, మన కర్సరీ లెఫ్ట్ జరగడానికి, అలాగే L, సో ఇది కర్సరీ రైట్ జరగడానికి. సో ఈ వాడచ్చు, ఈ కీస్ వాడచ్చు. లేదు ఈ కీస్ నాకు గుర్తుండో కన్ఫ్యూజ్గా ఉంటాయంటే సింపుల్గా నీ కీప్యాడ్లో ఉన్న అప్, డౌన్, లెఫ్ట్, రైట్ ఇవి కూడా వాడచ్చు. ఇవి ఆల్టర్నేటివ్గా ఇవి కూడా వాడచ్చు, అవే వాడాలని ఏం లేదు. బట్ ఇక్కడ మాత్రం నా స్టార్టింగ్లో ఉన్న కర్సరీ, ఓకే, నా ఈ ఫైల్లో ఉన్న చివరి లైన్కి వెళ్ళాలంటే మాత్రం మన షార్ట్ కట్స్ వాడితే ఈజీగా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అప్ అండ్ డౌన్, అప్ యారో, డౌన్ యారో. సో ఏంటి మనం డైరెక్ట్గా నా కర్సరీ కిందకి వెళ్ళటానికి అంటే ఇక్కడ మనకి క్యాపిటల్ G అనేది ఉందన్నమాట. ఓకే, సో క్యాపిటల్ G అని ఇస్తే మన కర్సరీ డైరెక్ట్ లాస్ట్ లైన్కి వెళ్తుంది. చూడండి, క్యాపిటల్ G, నేను డైరెక్ట్ వచ్చేసాను. చూడండి, ఇక్కడ ఏదైతే నాకు నౌ we can set the cron tab అని కనబడుతుందో that is the last line in this file. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ నా కర్సరీ స్టార్టింగ్కి వెళ్ళిపోవాలి, ఫస్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. సో అప్పుడు ఏంటి అంటే వీ కెన్ యూస్ వెంటనే GG అనేది యూజ్ చేయాలి, GG, సో దాట్ మన కర్సరీ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది. సో నౌ లెట్ మీ ట్రై. GG అనేది వెంటనే ప్రెస్ చేయండి, స్మాల్ GGs. సో GG, చూడండి నా కర్సరీ అనేది పైకి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక షార్ట్ కట్ తీసుకుంటే ఇప్పుడు నా కర్సరీ అనేది లైన్ స్టార్టింగ్లో ఉంది. సో నా కర్సరీ అనేది లైన్ ఎండ్కి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్కి రావాలి, ఆ లైన్ యొక్క ఎండ్కి రావాలి. అప్పుడు మనం ఎటువంటి షార్ట్ కట్ కీ వాడచ్చు అని అంటే సో డాలర్ ప్రెస్ చేస్తే వచ్చేస్తాం. ఓకే, సో డాలర్ ఇచ్చేసాం. సో డాలర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా నా లైన్ చివరికి వచ్చేసింది. ఎస్, దాని తర్వాత ఇంకా సపోజ్ అదే కర్సరీ మనకి బిగినింగ్కి రావాలి మళ్ళీ. సో అప్పుడు మనం 0 ఇచ్చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఇలాంటి షార్ట్ కట్స్ అన్నీ కూడా మనం కమాండ్ మోడ్లో మాత్రమే ట్రై చేయగలం. నువ్వు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ట్రై చేయలేవు, అలాగే కోలన్ మోడ్లోకి వెళ్ళి ట్రై చేయవు. ఇలాంటి షార్ట్ కట్స్ అన్నీ కూడా మనం కమాండ్ మోడ్లోనే. సో ఇలాంటి ఎన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి అని అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్. ఓకే, సపోజ్ I want to delete the first line. So I don't want to use either delete option or backspace option. చూడండి, నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ లైన్. సో నేను డిలీట్ కానీ లేదంటే బ్యాక్ స్పేస్ కానీ వాడదలుచుకోవట్లేదు, దానికి నేను షార్ట్ కట్ వాడాలనుకుంటున్నాను. సో షార్ట్ కట్ ఏం వాడతాను అని అంటే చూడండి, మనకి DD అని ఉంది. సో DD అని ప్రెస్ చేస్తే మన కర్సరీ ఉన్న ఆ కరెంట్ లైన్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోతుంది. చూద్దాం, లెట్ మీ ట్రై. DD అనేది వెంటనే ఫైర్ చేయాలి. సో నేను చూడండి DD డిలీటెడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 6 లైన్స్ డిలీట్ అయిపోవాలి ఎట్ ఏ టైం. సో నేను 6 లైన్స్ డిలీట్ అవ్వాలన్నప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ 6 ఇచ్చేసి వెంటనే DD, గ్యాప్ ఉండకూడదు అనమాట. 6 DD అని వెంటనే ట్రై చేయాలి. సో లెట్ మీ ట్రై.
6dd. చూడండి డిలీట్ అయిపోయినాయి. ఓకే, డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ డిలీట్ అయిన కంటెంట్ అంతా నువ్వు సేవ్ చేయాలి అంటే తెలుసు కదా మనకి ఏం చేయాలి, కోలన్ మోడ్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలి. ఒకవేళ డిలీట్ అయిన కంటెంట్ సేవ్ అవ్వకూడదు అంటే రిజెక్ట్ చేసుకోవాలి. రిజెక్ట్ అంటే ఏంటి, క్యూ ఫ్యాక్టోరియల్. సో నాకు రిజెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఐఎమ్ మూవింగ్ టు కోలన్ మోడ్ క్యూ ఫ్యాక్టోరియల్. దాట్స్ ఇట్. చూడు మళ్ళీ నువ్వు కావాలంటే చెక్ చేయి డేటా ఉందా పోయిందా అనేది. చూడండి నార్మల్ మోడ్ టు ఇన్సర్ట్ మోడ్, అదే మన ఫస్ట్ లైన్ అవైలబుల్. ఓకే, అవైలబుల్. దాని తర్వాత ఇంకా నాట్ ఓన్లీ డిలీటింగ్ ద లైన్స్, ఇక చాలా ఉన్నాయి. సో ఒక క్యారెక్టర్ డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నా కర్సర్ ఏదైతే ఉందో ఆ కర్సర్ దగ్గర ఉన్న క్యారెక్టర్ డిలీట్ చేయాలి. అప్పుడు మనం సింపుల్గా ఎక్స్ అని ఇచ్చుకోవచ్చు. చూడండి ఎక్స్ అని ఇవ్వగానే ఆ సింగిల్ క్యారెక్టర్ డిలీట్ అయిపోయింది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ ఫస్ట్ లైన్ కాపీ అయ్యి దాని తర్వాత అది పేస్ట్ అవ్వాలి. అంటే సపోజ్ నీకు ఫస్ట్ లైన్ ఒకే లైనా లేకపోతే మల్టిపుల్ లైన్సా, ఎన్ని లైన్స్ కావాలంటే, ఇందాక మనం డీడీ ట్రై చేసాం కదా, సింపుల్గా డీడీ ట్రై చేస్తే ఒకే ఒక లైన్ డిలీట్ అయింది. లేదు నేను 6 డీడీ ఇస్తే 6 లైన్స్ డిలీట్ అయిపోయినాయి కదా, ఇక్కడ కూడా అంతే. సో నేను ఇప్పుడు ఫస్ట్ కాపీ అవ్వడానికి ఏంటి అని చూడండి, కాపీ అవ్వడానికి స్మాల్ వైవై. సో స్మాల్ వైవై చేస్తే మనం కర్సర్ ఉన్న లైన్ కాపీ అయిపోద్ది. దాని తర్వాత పేస్ట్ ఎలా చేయాలి అంటే సింపుల్గా పేస్ట్ పి అని ఇవ్వాలి. ఇది కూడా స్మాల్ పి. సో స్మాల్ పి ఇస్తే మన కర్సర్ కింద లైన్లో పేస్ట్ అయిపోయింది. చూద్దాం చూడండి. సో నేను వైవై ప్రెస్ చేశాను, దాని తర్వాత పి ప్రెస్ చేశాను. చూడు నాకు కాపీ అయిపోయింది, పేస్ట్ అయిపోయింది. అలాగే ఒకవేళ ఇన్ కేస్ 4 లైన్స్ కాపీ చేయాలంటే 4YY అండ్ దెన్ సింపుల్ పి. ఓకే, అలా. సో అలాగే మనకి అండో చేంజ్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనకి పేస్ట్ అయింది కదా, దాన్ని అండో చేయాలి. సో అండో చేయాలంటే ఏంటి, సింప్లీ యూ కెన్ ప్రెస్ యూ, స్మాల్ యూ. ఓకే, స్మాల్ యూ. సో అండో అయిపోతుంది మనకి. లెట్ మీ ట్రై. చూడు ఇలా. సో ఇలా మనకి చాలా అంటే చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. సో వీ కెనాట్ డిస్కస్ ఆల్ షార్ట్ కట్స్ బట్ బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి విఐ చీట్ షీట్ అని కొడితే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఓకే, చాలా ఆప్షన్స్ వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ షార్ట్ కట్ అయినా మీరు ట్రై చేయాలి అంటే మాత్రం అది కమాండ్ మోడ్లోనే. ఓకే, కమాండ్ మోడ్లో మాత్రం ట్రై చేయాలి. దాని తర్వాత ఫస్ట్ లెట్ మీ రిజెక్ట్ దిస్, ఐ డోంట్ వాంట్ టు సేవ్ దిస్ చేంజెస్. ఇప్పుడు మనకి రీప్లేస్మెంట్ గురించి మాట్లాడదాం. రీప్లేస్మెంట్ గురించి ఏంటి రీప్లేస్మెంట్ అంటే, ఫస్ట్ లెట్ మీ ఎంటర్ ఇన్ టు ద ఫైల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఎక్కడైతే మోడ్ అని కనబడుతుందో చూడండి, ఆల్రెడీ మోడ్ అనేది హైలైట్ అయింది. సో ఈ మోడ్ అనేది ఉందో ఆ మోడ్ ప్లేస్లో సపోజ్ ఇంకొకటి ఏదైనా వర్డ్ రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, పర్టికులర్గా నోడ్ అను. ఓకే, మోడ్ ప్లేస్లో హియర్ మనకు అక్కడ మోడ్ అని ఉంది, మోడ్ ప్లేస్లో నాకు నోడ్ అని రావాలి. ఓకే, రీప్లేస్ అవ్వాలి. సో ఎలా మనం ట్రై చేయొచ్చు అంటే, అండ్ ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ రీప్లేస్లన్నీ కూడా మనం కోలన్ మోడ్లోనే చేయగలం. సో అందుకే నేను ఫస్ట్ కోలన్ మోడ్కి వెళ్తాను. ఇప్పుడు ఫస్ట్ కొన్ని థింగ్స్ అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఎస్ అని ఇవ్వాలి. ఎస్ మీనింగ్ ఏంటంటే సెర్చ్ అని. దాని తర్వాత మనం సింటాక్స్ చూద్దాం. ఎస్ మీన్స్ సెర్చ్ స్లాష్ నీ ఓల్డ్ స్ట్రింగ్, ఓల్డ్ వర్డ్. ఓకే, ఓల్డ్ స్ట్రింగ్, ఓల్డ్ ప్యాటర్న్, ఓల్డ్ వాట్ ఎవర్. సో నాకు ఓల్డ్ ప్యాటర్న్ ఏది, మోడ్. సో న్యూ ప్యాటర్న్ ఏది, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ వాంట్ గివ్ నోడ్. సపోజ్ ఆఫ్టర్ దట్ జీ అని ఇస్తున్నాను. సో జీ అంటే సింపుల్ చెప్పాలి అంటే గ్లోబల్లీ. సో గ్లోబల్లీ అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మన కర్సరీ ఎక్కడైతే ఉందో ఆ కర్సరీ లైన్లో ఒకవేళ మనకి మోడ్ అనేది మనకి 2 టైమ్స్ ఉంటే 2 టైమ్స్ రీప్లేస్ అయ్యి, 3 టైమ్స్ ఉంటే 3 టైమ్స్ రీప్లేస్ అయ్యి,
ఒకే టైం ఉంటే ఒకే టైం రీప్లేస్ చేయి. అంటే ఈ లైన్లో ఎన్నిసార్లు 3 ఉన్నా సరే అన్నిసార్లు మనకి రీప్లేస్ అవ్వాలి. ఓకే, లెట్ మీ ట్రై దట్. సో గుర్తుపెట్టుకోండి, ఇలా ఉందంటే మాత్రం మన కర్సరీ ఉన్న లైన్లో మాత్రమే అది యాక్షన్ చేస్తుంది. సో లెట్ మీ ట్రై. సో s/mode/old word, నా న్యూ వర్డ్ వచ్చేసి node/ng. ఓకే, ng. సో లెట్ మీ ఎంటర్. ఎస్, ఇట్ గాట్ రీప్లేస్. చూడండి, నోడ్ మోడ్ ఎక్కడైతే ఉందో అక్కడ నోడ్, కానీ కింద మారలేదు. బికాస్ ఆ ఎగ్జాంపుల్ ప్రకారం దాని ప్రకారం ఏంటంటే కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం రీప్లేస్ అవ్వాలని. ఓకే, సో ఇప్పుడు లెట్ మీ రిజెక్ట్ దిస్. నవ్ అగైన్ లెట్ మీ ఎంటర్. ఇప్పుడు నేను అన్ని ప్లేసెస్లో అవ్వాలనుకుంటున్నాను. సపోజ్ ఫైల్ మొత్తం మీద 10 సార్లు ఉంటే 10 లైన్స్లో ఉంటే 10 లైన్స్లో నాకు మారాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా? సింపుల్ % s search old word like mode/new word node/g. సో ఇది ఫైల్ మొత్తం రీప్లేస్ చేస్తుంది. కావాలంటే చూడు, కంటిన్యూ అడుగుతుంది. సో 3 టైమ్స్ ఫస్ట్ 3 మారిపోయింది. నెక్స్ట్ కూడా కంటిన్యూ కొట్టేస్తే అన్ని ప్లేసెస్లో మనకు రీప్లేస్ అయిపోయింది. సో కావాలంటే మనం పైకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, నోడ్ ప్రతి చోట కూడా మనకి అది మారిపోయింది అన్నమాట. ఓకే, ప్రతి చోట కూడా. సో అన్ని ప్లేసెస్లో మనకి నోడ్ ఉన్న చోట ఇక్కడ చూడండి, ఇక్కడ మోడ్ ఉంది కానీ నోడ్కి వచ్చేసింది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ప్రతి ప్లేస్లో కూడా మనకి మోడ్ అనే ప్లేస్లో నోడ్ అనేది మారిపోయింది. అగైన్ లెట్ మీ రిజెక్ట్ దిస్. ఇప్పుడు కొన్ని సినారీస్లో మనకు కొన్ని సినారీస్ వస్తాయి. ఓన్లీ పర్టికులర్ లైన్స్లోనే నాకు రీప్లేస్ అవ్వాలి, నాట్ లైక్ ఫస్ట్ వన్ ఆర్ నాట్ లైక్ ఎంటైర్ లైన్. సో నాకు స్పెసిఫిక్గా లైక్ 1 to 6 ఆర్ 6 to 10 లేకపోతే 15 to 20 అలా కావాలని వస్తుంది మనకు రిక్వైర్మెంట్. సో అలాంటప్పుడు మనం ఎలా ట్రై చేస్తామంటే చూడండి, VI ansible vtech.txt. ఇక్కడ చూస్తే మనకి కొన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7. అలాగే గ్యాప్ ఇచ్చింది, అలాగే మనకి కింద ఉంది. సో మనం ఇక్కడ వరకు టార్గెట్ చేద్దాం. ఏంటి? 1 to 7 లైన్స్లో, 1 నుంచి 7 లైన్స్లో నాకు రీప్లేస్ అవ్వాలి. సో అప్పుడేంటి? సింపుల్ ఎస్కేప్ కోలన్, దెన్ నెంబర్ అంతా మనకు స్టార్టింగ్ ఫస్ట్ కదా, ఫస్ట్ లైన్ నుంచి ఎన్ని లైన్స్? 7 లైన్స్ కదా, 7. దాని తర్వాత search/old word mode/new word node అండ్ దెన్ అగైన్ G. సో 1 to 7 లోపల ఎన్నిసార్లు అయితే మోడ్ ఉంటుందో అటన్నిటి రీప్లేస్ చేయమని దాని అర్థం. సో లెట్ మీ ట్రై. చూడండి, కంటిన్యూ. మారిపోయింది. చూడండి, ఇక్కడ ఈ హైలైట్ చేసిన లైన్లో చూస్తే మనకి మోడ్ ఉన్న చోటల్లా కూడా నోడ్ వచ్చేసింది. ఇలా మనం డిఫరెంట్ యూజ్ కేసెస్. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రిజెక్ట్ దిస్. ఇప్పుడు నేను ఫైల్ ఓపెన్ చేశాను. సో పర్టికులర్గా ఇందులో టోటల్గా 74 లైన్స్ ఉన్నాయి. నాకు 50 లైన్ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాను, 50th లైన్. సో నేను ఇట్లా 1 by 1 క్యాలిక్యులేట్ చేయాలంటే వెరీ డిఫికల్ట్. ఐ కెనాట్ క్యాలిక్యులేట్ దెమ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనకి ఇక లైన్ నెంబర్స్తో డిస్ప్లే అవ్వచ్చు. డేటా అంతా లైన్ నెంబర్స్ తోటి డేటా డిస్ప్లే అవుతుంది. అది అలా సింపుల్ కోలన్ మోడ్కి వెళ్ళండి. ఇక్కడ మీరు సెట్ నెంబర్ అని ఇవ్వచ్చు. షార్ట్కట్లో మీరు SENU అని కూడా ఇవ్వచ్చు. ఎలా అయినా ట్రై చేయొచ్చు. చూడండి, మనకి డేటా డిస్ప్లే అయింది అలాంగ్ విత్ ద లైన్ నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, లైక్ దట్. సో మనం ఈజీగా పర్టికులర్ లైన్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. అగైన్ లెట్ మీ రిజెక్ట్ దిస్. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫైల్ ఓపెన్ చేసినప్పుడు నా కర్సర్ ఫస్ట్ ఓకే లైన్ నెంబర్ 1 దగ్గర ఉంది.
నార్మల్ మోడ్ అనేది లైన్ నెంబర్ 1. కానీ అలా కాదు. నేను ఫైల్ ఓపెన్ చేయగానే నా కర్సరీ లైన్ నెంబర్ 10 దగ్గర ఉండాలి, లేదు లైన్ నెంబర్ 15 దగ్గర ఉండాలి, నా కర్సరీ లైన్ నెంబర్ 55 దగ్గర ఉండాలి. సో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది చాలామంది ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. సో వెన్ ఐఎమ్ ఓపెనింగ్ ద ఫైల్, మై కర్సరీ షుడ్ ఎట్ పర్టికులర్ లైన్ నెంబర్ లైక్ 10 అంటాడు, లేకపోతే 15 అంటాడు. సో మనం దానికి ఎలా పోవచ్చు అని అంటే, ఇక్కడ చూడండి, ఇది క్యాలిక్యులేట్ చేయండి. 1 2 3 4 5 7. ఇక్కడ క్యాపిటల్ O అనేది 7th లైన్. ఇప్పుడు నేను నెక్స్ట్ టైం నా ఫైల్ ఓపెన్ చేసినప్పుడు నా కర్సరీ 7th లైన్ దగ్గర స్టార్టింగ్ అయి ఉండాలి. చూద్దాం ఎలా అనేది. నౌ VI VTech డాష్, దాని తర్వాత నీకు ఏ నెంబర్ కావాలో ప్లస్ నెంబర్. చూడండి, VI VText.txt నా ఫైల్ నేమ్ ప్లస్ నెంబర్, ఎంటర్. చూడండి, నా కర్సరీ వచ్చేసి లైన్ నెంబర్ 7 దగ్గర స్టార్ట్ అయింది. ఇలా మనం చాలా ఈజీగా, ఏమంటే మనకి VI అనేది కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, అంతే. అంతకుమించి VI కమాండ్తో పనిచేయటం పెద్ద మ్యాటరే కాదు. సో కొంతమంది VI ప్లేస్లో, కొంతమంది VI ప్లేస్లో విమ్ అని కూడా అంటారు. సో VI విమ్ ఆల్మోస్ట్ బోత్ ఆర్ సిమిలర్. దీంట్లో కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, అంతకుమించి పెద్దగా ఏం లేదు. బట్ మీకు VI వస్తే విమ్ వచ్చినట్టే, నథింగ్ డిఫరెన్స్. ఒక ఆల్మోస్ట్ 0.00% డిఫరెన్స్ అంతే. సో VI అన్నా విమ్ అన్నా ఓకే. ఎవరైనా మీకు ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే ఎవరైనా మీకు విమ్ ఎడిటర్ తెలుసా అంటే మీరు తెలియదని చెప్పొద్దు, బికాస్ యూ ఆల్రెడీ నో VI. నీకు VI తెలిసిందంటే విమ్. ఇంకా కొంతమంది నానో అని కూడా అంటుంటారు. సో నానో కూడా ఈజీయే. సో నానో కన్నా కూడా VI ఎడిటర్ కానీ విమ్ ఎడిటర్ కానీ చాలా ఈజీగా, చాలా బాగుంటుంది పర్సనల్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో విమ్ ఆర్ VI చాలా ఈజీగా ఉంటుంది టు మాడిఫై. ఇప్పుడు మనం VI ద్వారా కొన్ని రియల్ టైమ్ సినారియోస్ మాట్లాడితే, అంటే ఎక్కడ మనం VI వాడతామనంటే, సో ఫస్ట్ చూడండి, మనకు తెలిసినట్టుగానే సో VI ఎడిటర్ అనేది ఫైల్స్తో డీల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, యాజ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, మేబీ ఇట్లా సపోజ్ మీరు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, మీరు కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి మోడిఫై చేయాల్సి వస్తుంది. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎలా ఉంటాయి అంటే, లైక్ పాస్వర్డ్ ఫైల్ అని మనకు ఉంటుంది అండర్ ETC కింద, లేదంటే హోస్ట్ ఫైల్స్ అని కొన్ని ఉంటాయి అండర్ ETC కిందే, లేదంటే మనకి అపాచీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఆ అపాచీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా /etc కిందే ఉంటాయి. సో దాన్ని మనం httpd.conf అంటాం, అది కూడా ETC కిందే ఉంటుంది. లేదంటే మీరు సపోజ్ సెల్ స్క్రిప్ట్స్ డెవలప్ చేస్తున్నారు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ సమ్ సెల్ స్క్రిప్ట్స్, సెల్ స్క్రిప్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నారు ఆర్ మాడిఫై చేయాలనుకుంటున్నారు, ఉన్న సెల్ స్క్రిప్ట్స్ని మాడిఫై చేయాలనుకుంటున్నారు. సో అక్కడ మనం ఈ VI కమాండ్ వాడతాం. అలాగే లాగ్స్ రివ్యూ పర్పస్ కోసం మనకి జనరల్గా కొన్ని లాగ్స్ అనేవి వార్ లోపల syslog /var/log అండ్ syslogs అనేవి ఉంటాయి. ఈ లాగ్స్ కొన్ని మనం అయితే రివ్యూ చేయడం, ఓపెన్ చేయడం, ఇలాంటివన్నీ లాగ్స్ పర్పస్. దాని తర్వాత మనం గోయింగ్ ఫార్వర్డ్ కొన్నిసార్లు క్రాన్ ట్యాబ్ బోర్డ్ చేయాల్సి వస్తుంది. సో క్రాన్ ట్యాబ్ అంటే ఏందో మనకు తెలియదు, బట్ సింపుల్గా క్రాన్ ట్యాబ్ అంటే స్కెడ్యూల్ అన్నట్టుగా అనుకోండి, అంటే అలారం అన్నట్టుగా అనుకోండి, మనకు వస్తుంది ఇది. సో ఈ క్రాన్ ట్యాబ్ మీరు సెట్ చేయాలన్నా దాని తర్వాత ఏదైనా ఒక డాక్యుమెంట్స్ లైక్ రీడ్మీ ఫైల్స్ అంటారు కదా, మీకు తెలిసే ఉండొచ్చు రీడ్మీ ఫైల్స్ అని, లైక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టాలన్నా. సో ఇవన్నిటినీ కూడా మనం ఈ VI కమాండ్ ద్వారానే మనం క్రియేట్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ జరుగుతుంది. సో ఇవేనా అంటే నో, వాట్ ఎవర్ ఏదైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఏంటయ్యా అంటే ఇవన్నీ ఫైల్సే. సో ఏ ఫైల్ అయినా మీరు చూడాలన్నా ఆర్ సంథింగ్ కాల్ రీరైట్ చేయాలన్నా లేకపోతే స్క్రాచ్ నుంచి రాయాలన్నా మనకి VI కమాండ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో దాట్స్ వై VI కమాండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఈ VI కమాండ్లో నేను ఆల్రెడీ కొన్ని షార్ట్ కట్స్ కవర్ చేశాను, అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కవర్ చేశాను, ఆల్మోస్ట్ చాలా కవర్ చేసాం మనం.
ఇంకా టైం ఉన్నప్పుడు ఇంకొన్ని ట్రై చేయడానికి, ఇంకొన్ని షార్ట్ కట్స్ కానీ, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కానీ సో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో దట్స్ ఇట్ ఇన్ ద వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.